బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పిచ్చి కుక్కల గుంపు దాడి 8 మందికి గాయాలు. కామారెడ్డి జిల్లాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చి కుక్కల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రాజంపేట మండల కేంద్రంలో వ్యవసాయ పనుల నిమిత్తం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 8 మందిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట మండల కేంద్రంలో రోజు రోజుకు పిచ్చి కుక్కల సంచారం ఎక్కువైపోతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు 30 మందికి పైగా పిచ్చి కుక్కల దాడి చేసినట్లుగా గ్రామస్తులు తెలుపుతున్నారు. వీధి కుక్కలు గ్రామాల్లో సంచరించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పలుమార్లు ప్రజా ప్రతినిధులకు, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికైనా అధికారులు పిచ్చి కుక్కలను గ్రామం నుంచి తరిమి కొట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గత 10 రోజుల నుంచి ఈ కుక్కల బాధ చాలా బాధాకరంగా ఉన్నది. రాజంపేట మీదుగా వెళ్ళే అదర్ విలేజ్ వాళ్ళకు కానీ, మా ఊరు వాళ్ళకు కానీ ఇప్పటికి సుమారు 10 రోజులలో ఒక 30 మంది కుక్కలు కరవడం జరిగింది. అన్ని ఎల్లర్లేసిన కుక్కలు ఉన్నాయి. మళ్ళీ చర్మ వ్యాధి వచ్చిన కుక్కలు ఉన్నాయి. ఈ ఎల్లర కుక్కలు అనేది ఎందుకంటే ఎక్కువైపోయినాయి. మాకు ఈ 10-15 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉన్నది రాజంపేట గ్రామస్తులకు. ఈరోజు ఒక 8 మందికి గరిచింది. అయితే ఏంటంటే దీని మీద మన జీపీ కానీ మన ఏ ప్రభుత్వం ఉందో అది ఇప్పుడు మన దానిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాము. ఎందుకంటే మాకు కుక్కలతోని చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అందరూ పండ్ల సీజన్, అందరు పండ్లకి వెళ్తుర్రు. పాపం ఇక్కడ అదర్ విలేజ్ ఇక్కడ మన కొండపూర్ నుంచి అక్కడ నుంచి వచ్చే లంబడి వాళ్ళకు కూడా ఇద్దరు కరవడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 8 నుంచి 10 మంది లోపు కుక్క కరవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. మళ్ళీ పెట్రోల్ పంప్ కాడ ఒక ఆమెను కలిసింది, స్వామి వాళ్ళ భార్యను కలిసింది, ఈయనను కలిసింది. దీని మీద మాత్రం మన గ్రామ పంచాయతీ వాళ్ళు కంపల్సరీ చర్య తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.